సార్ శంకర్ గారు, అప్పుల్లో ఒక ఆల్ టైమ్ రికార్డ్, ఇది ఎప్పుడూ లేనంతగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ అప్పులు చేశారు, గతంలోనూ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు, ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండొచ్చు కానీ ఈ ఆల్ టైమ్ రికార్డ్ అప్పులు చేశారు. ఓకే, పైగా ఒక ఆరోగ్యశ్రీకి ఇవ్వలేరు, రోడ్లు వేయలేరు, మెడికల్ కాలేజీలకు పెట్టలేరు, దాన్ని ప్రైవేట్గా అమ్మేస్తాం మేము నిర్వహించలేమని అంటారు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేరు. అసలు ఈ చేసిన అప్పు, తెస్తున్న అప్పు అంతా ఎటుపోతుంది? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీతో పాటు తోటి ప్యానలిస్టులు అందరూ కూడా నమస్కారం. సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. మీరు ఇందాక నుంచి ఆంధ్రప్రదేశ్ సోడాన్ అవుతుంది అని అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి సోడాన్ అప్పులు ఎంత అని సెర్చ్ చేస్తే సోడాన్ గవర్నమెంట్ కి మొత్తం పబ్లిక్ డెప్ట్ ఎంత అంటే $7.5 trillion ఓన్లీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారంగా గంటకి 20 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేసుకుంటూ ఇప్పుడు 18 నెలల్లోనే 2,51,000 కోట్లు దాటేస్తున్నటువంటి అప్పులు లెక్కేస్తే చంద్రబాబు గవర్నమెంట్ 5 ఏళ్లలో చేయబోతున్న మొత్తం అప్పులు ఎంత అంటే 9 లక్షల కోట్లు దాటేస్తుంది. అంటే సోడాన్ గవర్నమెంట్ కి ఇప్పటి వరకు ఉన్న అప్పుల కన్నా దాదాపు 2.5 లక్షల కోట్లు అదనంగా చంద్రబాబు గవర్నమెంట్ అప్పు చేయబోతోంది. ఇది నేను తీసుకున్న పారామీటర్ ఏంటంటే సార్, ఎందుకు సూడాన్ చెప్పాను, నేను తీసుకున్న పారామీటర్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల లిస్టు తీశాను. సో ఆ లిస్టులోకి వస్తే సూడాన్ కటిక దారిద్ర్యంలో ఉంది, రేపు మన పరిస్థితి కూడా ఇదే అవుతుందా అని సూడాన్ చేయబోతున్నారని చెప్పారు. మీరు తీసుకున్న పారామీటర్లో వాళ్ళు అప్పులు తీసుకున్నారు. గుడ్, చాలా బాగుంది. అప్పుల్లో మనం సోడాన్ని మించిపోతున్నాం. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, చంద్రబాబు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పినటువంటి మొత్తం అప్పులు ఎంత అంటే 6.5 లక్షల కోట్లు సుమారు. 6.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటి నుంచి, అంటే 2014 కాదు 1956 నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అప్పు 6.5 లక్షల కోట్లు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇదే రేషియోలో అప్పులు చేసుకుంటూ పోతే చేయబోతున్న అప్పులు ఎంత అంటే 9 లక్షల కోట్లు దాటేస్తుంది. అంటే ఇన్నేళ్ల కాలంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అప్పులకు మించి 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయబోతుంది. ఇదొక పాయింట్. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, చంద్రబాబు ప్రభుత్వం మీరు అప్పుల గురించే మాట్లాడుతున్నారు. అప్పులు కాకుండా ఈ కాలంలో ఉద్యోగులు పెట్టినటువంటి పెండింగ్ ఎంత, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఎంత, మీరు చెప్పినట్టుగానే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలకి వివిధ సంస్థలకి చెల్లించాల్సిన మొత్తం ఎంత, ఇదంతా కలుపుకుంటే మరొక 1 లక్ష కోట్లు పైబడి ఉంటుంది. అంటే బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, వీటితో పాటుగా ప్రభుత్వ బకాయిలు కూడా కలుపుకుంటే మరొక 1 లక్ష కోట్లు తక్కువ కాకుండా ఉంటుంది. అంటే 18 నెలల కాలంలో 3.5 లక్షల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు, అప్పులు అన్ని కలిపి ఈ ప్రభుత్వం పెంచినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఎంత మీరు చెప్పారు అందాక గంటకి 20 కోట్లు, ఇప్పుడు ఈ లెక్క 30 కోట్లు దాటుతోంది. కరెక్ట్. ఈ రేషియోలో అప్పులు చేయడం అన్నది మీరు చెప్పినట్టుగానే చరిత్రలో రికార్డు. ఇప్పుడు సూడాన్ ప్రపంచం అప్పుల జాబితా లిస్టు చూస్తే 62వ స్థానంలో ఉంది ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారంగా. కానీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అప్పులు ఈ బడ్జెట్ ఇయర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి సాధ్యం కానంత వేగంగా అప్పుల పరంపరని కొనసాగిస్తోంది. అంటే అప్పులు ఏ మోతాదులో పెరుగుతున్నాయో ఈ లెక్కలు మనకు చూడడానికన్నా మించి మొత్తం చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ లేనంత స్థాయిలో అప్పుల పరంపర నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెండో వైపు పెండింగ్స్ కూడా అప్పుల కుప్ప కన్నా ఇంకా వేగంగా పెరిగిపోతున్నాయి. ఇలా మొత్తం రాష్ట్రాన్ని ఎటు మళ్లిస్తున్నారు? ఆర్థిక పరంగా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ హయాంలో సంపద సృష్టి మాట పక్కకు పోయి అప్పుల కుప్ప పేరుకుపోతోంది అన్నది ఈ లెక్కలు చాలా క్లియర్ గా మనకి తేటతెల్లం చేస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఆయనకి అనుభవం లేదు. ఆయన చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఈ రాష్ట్రాన్ని ఇన్ని అప్పులతో ముంచేశాడు, ఇలా చేసేశారు, అలా చేసేశారు, ప్రతి మంగళవారం వెళ్తున్నారు, ఇలాంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, విజన్ ఏమైపోతోంది? ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఈశ్వర్ గారు, ఎంత ఆందోళనకరమైన పరిస్థితి అంటే, మోంతా తుఫాన్ వచ్చి అక్టోబర్ 28వ తారీఖున రాష్ట్రాన్ని తాకితే ఈవేళ మనం డిసెంబర్ నెలలో ఉంటే ఇప్పటి వరకు పంట నష్టపోయిన బాధితులకి, పంట ఎంత నష్టం ఉందో ఈ ప్రభుత్వం ప్రకటించింది, బాధితులకి పైసా నష్టపరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించలేదు.
ప్రకటించడం తర్వాత, చెల్లించడం తర్వాత, కనీసం మాట వరుసకైనా ఇంత ఇస్తాం, ఇంత మేరకు ఆదుకుంటాం, ఇలా రైతును కాపాడుతాం అనే ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. మరి లేదా అప్పులేమో ఇప్పటి వరకు గంటకి 20 కోట్లు ఇప్పటి వరకు ఎటువంటి హామీ రైతులకు లేదా? నష్టపరిహారం పైసా ప్రకటించలేదు ఈ ప్రభుత్వం. ప్రకటన చెల్లించడం తర్వాత పక్కన పెట్టండి, ఉమ్, ప్రకటన కూడా చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదు. అంటే ఏ రీతిన అప్పులేమో చూడాన్ని మించి దూసుకెళ్తున్నాం. రైతులను ఆదుకోవడానికి, ప్రజలను ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం సాయం ప్రకటించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రావట్లేదు. అంటే ఎలాంటి రీతిలో పాలన సాగుతున్నట్టు, ఏ రీతిన ప్రభుత్వం ఉన్నట్టు? మీరు చెప్పినట్టుగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, లేకుంటే ఆరోగ్యశ్రీ ఉన్నాయి, ఫీజులు బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ ఒక భాగం. అవన్నీ చెల్లించాలని ఆయా సంస్థల నుంచి ఒత్తిడి వస్తుంది, అదంతా ఒక భాగం. అయితే రైతులను ఆదుకుంటామని ఈ ప్రభుత్వం ప్రకటించింది. నష్టపరిహారం అంచనాలు రికార్డు టైంలో చేశాం అని చెప్పుకుంది. తుఫాన్ని కాపాడామంటూ మంత్రులకి, ఎమ్మెల్యేలకి సన్మానాలు చేసుకుంది. మరి అలాంటి ప్రభుత్వం రైతును ఆదుకోవడానికి మనసు రావటం లేదంటే అప్పులు చేస్తున్నారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు, కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం నయా పైసా రాలేదు. అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 2,51,000 కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో చేస్తే ప్రజలకు చేరిందెంత చాలా కీలకమైనటువంటి అంశం, అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నిన్న చంద్రబాబు చెప్పినట్టుగానే పెన్షన్ల రూపంలో 18 నెలల కాలంలో 50,000 రూపాయలు ఇచ్చారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అరకొరగా ఇచ్చినటువంటి పథకాలు అన్ని కలిపిన 70-80 కోట్ల రూపాయలు మించి ప్రజలకు చేరినటువంటి దాఖలాలు లేవు. అప్పులు, మిగతా ఆదాయం ఎంత ప్రభుత్వానికి వచ్చినంత అన్ని పక్కన పెడితే అప్పుల ద్వారా వచ్చిన దాంట్లో 70-80 కోట్ల రూపాయలు మించి ప్రజలకు సహాయంగా కూడా అందిన దాఖలాలు లేవు. రోడ్లు వేయలేదు, స్కూళ్లు బాగు చేయలేదు, అన్ని పక్కన పెట్టినా గానీ మరి మిగతా డబ్బు ఏమైంది? 1,50,000 కోట్ల రూపాయల వరకు అదనంగా తెచ్చినటువంటి అప్పులు తెచ్చినటువంటి మొత్తం ఎటు మళ్ళింది, ఎక్కడికి పోయింది, ఎలా చేరింది ప్రభుత్వం చెప్పాలి. చాలా ఆందోళన కలిగించేటువంటి రీతిలో ఈ లెక్కలు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. అప్పుల కుప్పేమో పెరుగుతోంది, ప్రజలకేమో సాయం కూడా అందట్లేదు, చెప్పిన మాట ఏమో అమలు కావట్లేదు, చెప్పినప్పుడు అధికారంలో రావడం కోసం చేసిన పథకాలు, హామీలేమో ఎక్కడో అల్లంత దూరాన్ని కనిపిస్తున్నాయి. మరి ఏమవుతోంది, రాష్ట్రం ఎటు మళ్ళుతోంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారంగానే 50,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు చేరితే మిగిలిన పథకాలన్నీ కలిపిన 70-80 కోట్ల రూపాయలకు మించి ప్రజలకు చేరకపోతే ఏమవుతున్నట్టు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అప్పుల కుప్పేమో పెరుగుతోంది, ప్రజలకేమో సాయం కూడా అందట్లేదు, చెప్పిన మాట ఏమో అమలు కావట్లేదు, చెప్పినప్పుడు అధికారంలో రావడం కోసం చేసిన పథకాలు, హామీలేమో ఎక్కడో అల్లంత దూరాన్ని కనిపిస్తున్నాయి. మరి ఏమవుతోంది, రాష్ట్రం ఎటు మళ్ళుతోంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు చెప్పిన దాని ప్రకారంగానే 50,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు చేరితే మిగిలిన పథకాలన్నీ కలిపిన 70-80 కోట్ల రూపాయలకు మించి ప్రజలకు చేరకపోతే ఏమవుతున్నట్టు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.